దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ జనవరి నెలలో మనము ఇది ధ్యానిస్తూ ఉన్నాం. సో ఈ రోజు కన్నా దేవుని వాక్యంను మనం చూద్దాం. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనమును మనం చూడబోతున్నాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురు ఆకు వలె వృద్ధి నొందుదురు అని రాయబడి ఉంది. నేను ఇది ఇంగ్లీష్లో మరలా చదివి చూశాను. ద షూట్ ప్లాంట్ విల్ గ్రో లైక్ న్యూ బర్డ్ అండ్ బౌన్స్ అని రాయబడి ఉంది. అంటే ఈ కొత్తగా చిగురుతున్న అలా బయటికి అలా వస్తున్న ఆకును మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? నేను చూసి ఉన్నాను. మా ఇంట్లో చిన్నప్పుడు మా ఇంటి వెనుక చాలా పెద్ద గార్డెన్ ఉండే. అక్కడ అన్ని చెట్లు ఉంటుంది. పువ్వుల చెట్లు, కొబ్బరి చెట్లు, ఇది అంతా ఉంటుంది. అవన్నీ చూసే ఒక ఇంట్రెస్ట్ ఉండే నాకు. అంటే అది ఎలా ఉంటుందంటే చిన్నగా అలా వస్తుంది, అలా పైకి వచ్చినప్పుడు అలా టప్పన ఓపెన్ అవుతుంది. సో ఆ రీతిగా ఇక్కడ రాయబడి ఉంది ద షూట్ ప్లాంట్. ఇంగ్లీష్లో షూట్ ప్లాంట్ అని ఉంది. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం చూస్తే ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అంటే ఇప్పుడు ఈ పాడైపోతున్న అది విడిచిపెడదాం, ధనమును నమ్ముకొని వాడు అని రాయబడి ఉంది. అంటే ధనము అవసరము, ధనము అందరికీ అవసరం. మనకు అవసరం, మాకు అవసరం, మీకు అవసరం. మేము కూడా ఒక పెద్ద ప్రేయర్ హాల్ కడుతున్నాము. ఇంకా మాకు కూడా ధనం అవసరము. ధనం అవసరం లేదని మనం చెప్పలేము. దాని మీద మన హృదయంను ఉంచకూడదు. అందుకే రాయబడింది ధనం మీద నమ్మకం మనం ఉంచకూడదు. నమ్మకం ఉంచకుండా మనం ఉంటే సరిపోతుంది. ఇంకా రాయబడి ఉంది నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అంటే నీతిమంతులు ఎలా ఉంటారంట, నేను చెప్పాను కదా, ఎలా షూట్ అలా వస్తుందో అలా షూట్ అయి వస్తుంది. ఆ యొక్క కొత్తగా వస్తున్న ఆకు కానీ పువ్వు కానీ అట్లా వస్తుంది. ఆ రీతిగా ఏం చేయబడుతుందంట, చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అంటే మనము వృద్ధి నొందుతామంట, మనము ఎదుగుతాము, మనం బలపడతాము, మనం దీవించబడతాము అనే అర్థముతో ఇక్కడ రాయబడి ఉంది. మీరు నిజంగా నీతిమంతులుగా మీరు ఉంటే, మీరు దేవుని యందు భయభక్తి కలిగిన వారై ఉంటే, మీరు ప్రార్థించే వారై ఉంటే తప్పకుండా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చేయి విడువడు. మిమ్మల్ని చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. చేయి పట్టి నన్ను నడిపిస్తాడు నా యేసు అని ఒక పాట ఇందాకనే మా బాబు అక్కడ పైన పాడుతున్నాడు, అది విన్నాను. అంటే ఆ రీతిగా మనము దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉంటే ఏ పరిస్థితిలో కూడా మనల్ని విడువడు. తప్పకుండా మనకు కావలసిన మేలుతో నింపుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ధనం నమ్మకుండా ఇంకా దాని మీద నమ్మకం ఉంచకుండా మనం ఉంటే, మనం నీతిమంతులుగా మనం ఉంటే చిగురాకు వలె వృద్ధి నొందుదురు అనే మాట ప్రకారం మనం అందరూ కూడా వృద్ధి నొంది మనము మేలు పొంది దీర్ఘాయుషుగా మనం జీవిస్తామని మనం నమ్ముదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము మీ నీతిమంతులుగా మీ అందు ప్రభువా మేము నమ్మిక ఉంచి ప్రభువా మేము ఎదగడానికి మీరు కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా మా నమ్మకం మీరై ఉండాలి ప్రభువా. ధనం మీద మా యొక్క ఆలోచనను ఉంచకుండా ప్రభువా మీ మీద ప్రభువా మా యొక్క దృష్టి ఉంచడానికి ప్రభువా మేము ఆ రీతిగా మేము ఉంచినప్పుడు మాకు కావలసిన ధనము, మాకు కావలసిన ఆయుష్, మాకు కావలసిన ప్రతి మేలుతో మీరు నింపుతారని ప్రభువా మేము నమ్ముతున్నాం తండ్రి. నీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మాతో ఉండి దీవించమని ఆశీర్వదించమని ఈ సంవత్సరం అంతా మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
గాడ్ బ్లెస్ యూ.